దాదాపు 600 సంవత్సరాల క్రితం అగ్రహార గ్రామం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎండబారిన భూమి, కరువు కాటకాలు, నీటి కొరతలతో తీవ్ర కష్టాలు పడుతుండేవారు. ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించేందుకు గ్రామ పెద్దలు ఆ గ్రామంలోనే నివసించే బ్రాహ్మణ కులానికి చెందిన మహానుభావుడు సమాధులయ్య స్వామి వద్దకు వెళ్ళి, స్వామి, మన గ్రామం భవిష్యత్తులో కరువుల బారిన పడకూడదు, మనకే కాదు చుట్టుపక్కల గ్రామాలకు ఉపయుక్తం అయ్యేలా ఒక చెరువును నిర్మించి మమ్మల్ని కాపాడండి స్వామి అని వేడుకున్నారు. సమాధులయ్య స్వామి వారికి మాట ఇచ్చి, ఇది ప్రజలందరికీ ఉపయోగపడే పుణ్యకార్యం, తప్పకుండా ఈ కార్యాన్ని పూర్తి చేస్తాను అని భరోసా ఇచ్చారు. కొద్ది రోజులకే చెరువు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ మహా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. సమాధులయ్య స్వామి స్వయంగా ప్రతి ఉదయం ప్రజలకు పనుల విధానాన్ని వివరించి సూర్యవందనం చేసి తన ధ్యానంలో లీనమైపోయేవారు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత బయటకు వచ్చి రోజూ జరిగిన పనులను పర్యవేక్షించి అందుకు సహకరించిన ప్రతి వ్యక్తిని ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్క మట్టి కుప్పను సిద్ధం చేయమని చెప్పేవారు. ఈ కుప్పలపై ఆయన దగ్గరలో ఉన్న యాగదండంను తాకగానే ఎవరు ఎంత కష్టపడ్డారో దాని ప్రకారం వారికి దానిని అద్భుతంగా తగిన ప్రతిఫలం దొరికేది. ఇది ఆయన ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనం. ద్రోహం మరియు త్యాగం. చెరువు ఎత్తు పెరుగుతున్న కొద్దీ పైనున్న గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని కొంతమంది భావించారు. ఆ గ్రామస్తుల్లో కొందరు దురాలోచనతో పనులను ఆపించేందుకు కుట్ర పన్నారు. ఒకరోజు సమాధులయ్య స్వామి యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయనపై దాడి చేసి ఆయన 2 కళ్లను తీసివేశారు. అతి బాధలో ఆయన తన ఇష్టదైవమైన లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నారు. 2 కళ్ళు లేని ఈ జీవితం నాకు అవసరం లేదు. ఇకపై ఈ గ్రామాన్ని, ఈ చెరువును కాపాడే బాధ్యత మీది. నేను మీ చరణాల వద్దకు వచ్చేస్తున్నాను, చరణాల వద్ద లీనమవుతున్నాను అని ప్రార్థిస్తూ సజీవ సమాధి అయ్యారు సమాధులయ్య స్వామి.